వంశీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వంశీ కిడ్నాప్ చేసి దాడి చేశాడని చెప్తున్న సత్యవర్ధన్ స్టేట్మెంట్ రికార్డు కోసం కోర్టులో పిటిషన్ వేశారు బెజవాడ పోలీసులు. సత్యవర్ధన్ నుంచి 164 స్టేట్మెంట్ రికార్డు చేయడం కోసం సమయం ఇవ్వాలని పోలీసులు కోరారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సత్యవర్ధన్ ఫిర్యాదు చేశారు. గత వారం తనకి కేసుతో సంబంధం లేదని విత్డ్రా చేసుకుంటున్నట్లు కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. వంశీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కేసు విచారణలో భాగంగా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. వంశీకి చెందిన హైదరాబాద్ ఇంట్లో పటమట పోలీసులు సోదాలు జరిపారు. రాయదుర్గం పోలీసుల సహాయంతో వంశీ ఇంట్లో తనిఖీలు చేశారు. మొదటి రోజు సోదాల్లో కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్లను పరిశీలించారు. వంశీ ఇంటి నుంచి గత వారం రోజుల సీసీ ఫుటేజ్ ని సేకరించారు ఏపీ పోలీసులు. వంశీ సెల్ ఫోన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇంట్లో 40 నిమిషాల పాటు వెతికినా దొరకలేదని తెలుస్తోంది. సెల్ ఫోన్ లభించకపోవడంతో తిరిగి వెళ్లిపోయారు పటమట పోలీసులు. వంశీ సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా ఫోన్ కోసం జల్లెడ పట్టారు. చివరి లొకేషన్ రాయదుర్గంలోని ఇంట్లోనే చూపించడంతో అక్కడ సోదాలు జరిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. విజయవాడలోని పడమట పోలీస్ స్టేషన్లో వల్లభనేని వంశీపై నమోదైన కేసుకు సంబంధించిన అంశంలో ఇప్పటికే అతను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించగా మరొక వైపు పడమట పోలీసులు వరుసగా ఇవాళ రెండో రోజు కూడా వల్లభనేని వంశీ ఇంట్లో సోదాలు నిర్వహించడం జరిగింది. నిన్న పడమట పోలీస్ స్టేషన్ నుండి వచ్చిన ప్రత్యేక టీం ప్రస్తుతం మనం చూసిన మైహోం భుజాలోని ఎఫ్ ఫ్లాట్ నెంబర్ 712లో ఉన్న వల్లభనేని వంశీ ఇంట్లో సోదాలు నిర్వహించడం జరిగింది. నిన్న కొన్ని డాక్యుమెంట్స్తో పాటు సీసీ కెమెరా ఫుటేజ్ను మొత్తం కూడా రికార్డు చేసి తీసుకొని వెళ్లారు పడమట పోలీసులు. మళ్ళీ ఇవాళ కూడా ఉదయం 10 గంటల ప్రాంతంలో ఇక్కడికి వచ్చిన పోలీసులు పడమట పోలీసులు రాయదుర్గం పోలీసుల సహాయంతో సెర్చ్ చేయడం జరిగింది అతని ఇంట్లో. ప్రధానంగా ఈ రోజు సెర్చ్ చేయడానికి కారణం మాత్రం వల్లభనేని వంశీకి సంబంధించిన మొబైల్ ఫోన్ కోసం ఇవాళ సెర్చ్ చేయడం జరిగింది. అందులో ఆ సెర్చ్ నేపథ్యంలో భాగంగానే దాదాపు పడమట పోలీస్ స్టేషన్ నుండి వచ్చిన 4 సిబ్బంది అలాగే రాయదుర్గం పోలీసులు కలిసి మొత్తం కూడా వల్లభనేని వంశీ ఇంట్లో సెల్ ఫోన్ కోసం ఆరా తీయడం జరిగింది. మొత్తం ఇంట్లో సోదాలు కూడా చేయడం జరిగింది. కానీ ఎక్కడ కూడా ఇంట్లో సెల్ ఫోన్కి సంబంధించిన జాడ మాత్రం కనిపించలేదు. కానీ అతను సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉన్న సిగ్నల్ మాత్రం ఇక్కడ నుండే స్విచ్ ఆఫ్ అయినట్లుగా కూడా టవర్ లొకేషన్ ఆధారంగా గుర్తించిన దర్యాప్తు అధికారులు అందుకోసమే సెల్ ఫోన్ సెర్చ్ చేయడానికి అతని ఇంటికి రావడం జరిగింది. ఇవాళ రెండో రోజు కూడా ఫోన్కు సంబంధించిన సెర్చ్ ఆపరేషన్ చేశారు. కానీ ఫోన్ మాత్రం వల్లభనేని వంశీకి సంబంధించిన ఫోన్ మాత్రం లభించలేదు. ఎందుకంటే వల్లభనేని వంశీకి సంబంధించిన ఫోన్లో కీలక సమాచారం ఉంటుందనేదే పోలీసులు భావిస్తున్నారు. అలాగే సత్యవర్ధన్ ఎవరైతే ఈ కేసుకు సంబంధించిన దాంట్లో పిటిషన్దారుడు కేసుని వాపస్ తీసుకోవడం, ఆ తర్వాత వల్లభనేని వంశీని బెదిరింపులకు పాల్పడినట్లుగా అంటే సత్యవర్ధన్ని వల్లభనేని వంశీ బెదిరింపులకు పాల్పడినట్లుగా కూడా గుర్తించడం, దానికి సంబంధించిన ఆడియో రికార్డ్స్ అలాగే ఫోన్ రికార్డ్స్ మొత్తం కూడా సేకరించిన పడమట పోలీసులు కేసులు నమోదు చేయడం జరిగింది. అతని పైన కిడ్నాప్లు బెదిరింపులతో పాటుగా SC/ST అట్రాసిటీ కేసు కూడా నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేసి 2 రోజుల క్రితం ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా వల్లభనేని వంశీకి సంబంధించిన మొబైల్ ఫోన్ కోసం పోలీసులు అతన్ని ఆరా తీయడం జరిగింది. అతను మాత్రం తన దగ్గర లేదని చెప్పడం జరిగింది. అలాగే అతని భార్యను కూడా అడగడం జరిగింది. కానీ ఎక్కడ కూడా అతనికి సంబంధించిన మొబైల్ ఫోన్ మాత్రం లభించలేదు. దీంతో ఇవాళ అతని ఇంట్లో మరొకసారి పడమట పోలీస్ స్టేషన్ సంబంధించిన సిబ్బంది మరొకసారి ఆ ఫోన్ కోసం గాలించారు. కానీ ఇవాళ కూడా ఆ ఫోన్ మాత్రం ఇప్పటివరకు లభించలేదు అనేది మనకు తెలుస్తుంది. కానీ ఆ సీసీ కెమెరా ఫుటేజ్ని అంటే గత వారం రోజులుగా వల్లభనేని వంశీ ఇంటికి ఎవరెవరు వస్తున్నారు అన్నది దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ మొత్తం కూడా రికార్డు చేశారు. అలాగే కొన్ని డాక్యుమెంట్స్ను కూడా వెంట తీసుకొని వెళ్లారు పోలీసులు అనేది మనకి ఇక్కడ ఉన్న స్టాఫ్ ద్వారా మనకు తెలుస్తుంది. మొత్తానికైతే 2 రోజుల పాటు వల్లభనేని వంశీ ఇంట్లో విజయవాడలోని పడమట పోలీస్ స్టేషన్ సంబంధించిన సిబ్బంది గాలింపు చేపట్టినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఉదయం 10 గంటలకు వచ్చిన పోలీసులు కేవలం అరగంటలోనే సోదాలు ముగించుకొని తిరిగి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే చోటు చేసుకుంది. కెమెరామెన్ సంతోష్తో రాధాకృష్ణ, NTV, హైదరాబాద్.